మీరు పట్టుకో రెండు పేజీ ఇది పడుతున్నది ఇంకా ఇది ఆయన ఈ అవలేజ్ రాసింది చదువుతాడు చదువుతా ఈయన చూడరు పెరిగి ఎంత పెద్దగా రాసిండు అది డ్రామా అని తెలిసిపోయింది అగ్గిపేట కేసు అని ఇది అసెంబ్లీ స్పీకర్కి వెళ్ళి తెప్పాను స్పీకర్ ఆఫీస్కి వెళ్ళి తెప్పాను టు ద స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హైదరాబాద్ సార్ ఐ హియర్ బై టెండర్ మై రిజిగ్నేషన్ ఆఫ్ మై సీట్ ఇన్ ద హౌస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 15th August అని పెట్టాలి యువర్స్ ఫేస్ఫుల్లీ ప్లేస్ డేట్ మెంబర్ ఆఫ్ ది హౌస్ ఇంతే ఇక కరెక్ట్ ఈ లైట్ కంటే ఈ 1.5 లైన్ కూడా లేదు దీనికంటే ఏ ఒక్కటి ఏ బి ఫుల్ స్టాప్ కామా కూడా ఎక్కువ తేడా ఉన్నా యాక్సెప్ట్ కాదు ఇది 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన హరీష్ రావుకి తెలియదా డ్రామా కాకుండా ఏం చెప్పండి రాజీనామా చేయలేదు డ్రామా తెలుసు కదా డ్రామా చేస్తే కూడా అత్యక్ష ఉండాలి కదా ఇది రాసిచ్చి ఆ ఎమ్మెల్యే పదవి పోతే అని చెప్పు ఎమ్మెల్యే పదవి పోతే నిజంగా కూడా రైతులు అనుకుంటారు అమ్మా హరీష్ రావు కరెక్ట్ ఇచ్చిందా అనుకుంటారా 2 పేజీలు రాస్తాడు వాడు సినిమా స్టోరీ రాసినట్టు ఏమనుకుంటుండేది మొత్తం అసలు అంటే తెలంగాణ ప్రజలు అంటే ఎప్పుడు అవగాహన అవుతారు అనుకో ఒకసారి అవగాహన చేసినావు 2వ టర్ము పోలింగ్ రోజు అకౌంట్లో డబ్బులు పడ్డాయి రైతు బంధు మా కాంగ్రెస్ పెద్ద లీడర్ ఆయన సత్యనారాయణ రెడ్డి అని జానారెడ్డి కాన్సెన్స్ కానీ నల్గొండలో ఉంటాడు ఏవే మీ ఊరిలో కూడా మైనస్ అయింది జానారెడ్డి ఓడిపోయా మీ ఓడిపోయా ఏంది పరిస్థితి అన్న ఏం చేయమంటే సార్ పోయి 3,90,000 మాఫ్ అవుతున్నట్టు ఎమ్మడే నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అప్పటిదాకా 10 రోజులు జానారెడ్డికి ఓటేయాలని ఆ ఊరంతా నల్గొండలో ఉంటుంది ఫ్యామిలీ వాళ్ళ భార్య సర్పంచ్ సత్యనారాయణ ఆయన పేరు పులిమామిడి ఊరు ఆడికి పోయినా కానీ అనుకున్నా సార్ ఒక రాత్రి అందరూ వస్తున్నాయి 2 రోజుల ముందుకెళ్ళి మెసేజ్లు వస్తున్నాయి నాకు కూడా వచ్చింది 3,90,000 మాఫ్ అయినట్టు నేను అనుకున్నారే ఈఎంఐ ఎంతో అంత మనిషికి 2 లక్షలు 3 లక్షలు పోయినాయి కదా అందరు టీఆర్ఎస్కి అయిపోని చెప్పి అన్నాడు ఆయన 30 ఏళ్ళకెళ్ళి జానారెడ్డికి రైట్ హ్యాండ్ అట్లా రెండోసారి అది మొదటిసారి దళితులు ముఖ్యమంత్రి ఇదేమో మెయిన్ మోసాలే ఇక 100 మోసాలు ఉన్నాయి చెప్తున్నా కదా నేను అందుకనే చెప్తున్నా రామారావు నువ్వు పోయి మీ యజమాని దగ్గర కూర్చొని కనీసం ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుని ఎన్నుకోలే కదా మేము ప్రతిపక్ష నాయకుడిని బట్టి విక్రమం పెడితే ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడా ఆ హోదా ఉంటే గడుకోసారి ఆయన లేస్తే ఈయన లేవాలి సీఎం అని చెప్పి 13 మందిని మార్కెట్లో కొన్నట్టు కొంతివి ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా ఎంఐఎంను కూర్చోబెట్టాం ఇవాళ నేను రిక్వెస్ట్ చేస్తున్నా 2 సార్లు అధికారంలోకి వచ్చి మోసపోయినాం ఇవాళ మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు దళితుడు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే కాదు పవర్ మినిస్టర్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కూడా ఇవాళ దళితుడు మీకు ఒకటే చెప్తున్నా నీకా రాదు ఇస్తెక్కినా నమ్ముతారా నువ్వు రిటైర్ అయ్యే ముందు నీ పార్టీ దుకాణం బంద్ అయ్యే ముందు ఒక్కటైనా మంచి పని చేసి ఆ దళితుని ప్రతిపక్ష నాయకుని పెట్టు ఈ జైల్లో చుట్టే తిరిగే బెయిల్ వస్తుందా అది పాడా ఆ బెయిల్ ఎప్పుడు చూసుకోవాలి ఎడపోటు చేయాలి వారు ఏమన్నారు అంటే ఆమె పేరు చెప్పగానే ఫస్ట్ ఏమో కోర్టుకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నాడు చాలా మంది ఉన్నారు ఎగ్జామ్స్ ఉంటే ఇంట్లో తల్లిదండ్రులు చూసుకుంటారు తాత ముత్తాతలు చూసుకుంటారు పక్కింటి రోజు చదివిస్తారు అన్నారు రెండోసారి ఏం చెప్పిన నాకు బీపీ ఉంది ఆ రోగం ఉంది 14 రకాల రోగాలు పెట్టింది దాన్ని రిజెక్ట్ చేశాను మూడోసారి ఏం పెట్టింది బెయిల్ పిటిషన్లో అభిషేక్ సింగ్ అని ఆర్గ్యుమెంట్కి 1 కోటి 2 కోటి తీసుకుంటాడు ఏదో మూడోసారి ఏం పెట్టిందామా నేను స్టార్ క్యాంపెయిన్ నా ప్రచారం చేయాలి బెయిల్ అన్నది ఏం లేదు ఫోన్ తీసుకెళ్ళి మే 7 వరకు నల్ల పడేసాను అసలు మే 7 3 కావాలి అంటే అర్థం చేసుకోరు ఎప్పుడు బెయిల్ వస్తుందో అర్థం చేసుకోండి అని 3 మే 7 అంటే అర్థం చేసుకోను ఇక దానికోసం ఇక డమ్మీని పెట్టి 10 మంది బీజేపీ వాళ్ళని గెలిపిస్తే బెయిల్ ఇస్తాం బెయిల్కి అడ్డం పడమని ఏమో మాట్లాడుకున్నట్టుండు ఒక్కొక్క క్యాండిడేట్ మా నల్గొండ ఎంపీ క్యాండిడేట్ ఆ ఊర్లో సర్పంచ్ పక్క ఊర్లో కూడా గుర్తుపట్టాడు ఇప్పుడు మా దగ్గర భువనగిరి క్యాండిడేట్కి అయితే అతను ఆదరణ ముదలు తీసుకొని ఎంపీ క్యాండిడేట్ అన్నాడు జ్ఞానేశ్వరం ముదిరాజ్ తీసుకొని చేవల్లో పెడుతుంది అంటే ఏంది బెయిల్ కోసమే దుకాణం ఉండదు కనీసం బెయిల్ ఇస్తే
నా బిడ్డ మేము ఇంట్లో ఏదో సంసారం చేసుకుంటే సంపాదించిన దాంతో బతుకొచ్చు అనుకుంటున్న వాళ్ళు. ఆయన గెలిచేది లేదు, పోయేది లేదు, ఒక సీటు వచ్చేది లేదు. బేలు కోసం ఆయన పోరాటం ఆరాటం ఈ డ్రామాలంతా కూడా బేలు కోసం. బీజేపీని ఏమైనా డమ్మీ క్యాటర్ని పెట్టాం కాబట్టి గెలిపించాలని వాళ్ళ ప్లాను. డమ్మీ ఉన్నా ఏది ఉన్నా మీరు చూడండి, రేపటికెళ్ళి మేమందరం కూడా నామినేషన్ ఇవాళ రేపు విడ్రాల్స్ కోసం ఆ పని మీద ఉన్నాం. ఎల్లుండికెళ్ళి అందరం కూడా ప్రతి కాన్ఫరెన్స్లో తిరుగుతాం. నేను కూడా స్టార్ క్యాంపెయినర్గా అన్ని 16 సీట్లు 16 క్యాంపెయిన్లు టచ్ చేస్తా. మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రోజు 3 పార్లమెంట్ తిరుగుతున్నాం. ఒక్క సీటు కూడా రాదు. 1 or none ఫర్ బీజేపీ, బ్యాలెన్స్ అంతా కాంగ్రెస్. అవులేసి రావన్నా ఇంకేమనాలి. అమాయకులను చంపిన మోసగాడు హరీష్ రావు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ప్రభావంలో తీసుకొచ్చి అక్కడ పెట్టిపోయినా మంచిదే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆగస్టు 15వ తారీఖు చేస్తామని చెప్పినాం. అది కూడా ఎందుకు, మీ పుణ్యమా, మీ దోపిడి పాలన పుణ్యమా అని మేము మాకు అధికారంలో డిసెంబర్ 7వ తారీఖు మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్తో పాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే జనవరి ఫిబ్రవరిలో 5-6 తారీఖు శాలరీస్ ఇచ్చిన, మార్చి ఏప్రిల్ నెలలో ఫస్ట్కే శాలరీసు పెన్షన్స్ కూడా ఇచ్చి 26,000 కోట్ల రూపాయలు మీరు బ్యాంకులకు ఇంట్రెస్ట్ డ్యూ పడ్డరు. 6,90,000 కోట్లు 7 లక్షల కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు నాకు. 6 లక్షల పైన ఉన్న లోన్స్ నేషనల్ బ్యాంక్ తీసుకొచ్చి వాటికి తప్పకుండా గత ప్రభుత్వం అయినా సరే ప్రాసెస్లో భాగం కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దానికి వడ్డీలు కట్టడంతో, ఇన్స్టాల్మెంట్ కట్టడంతో 6 గ్యారంటీలు 5 అమలు చేసినాం. దీన్ని కూడా 2 lakhs కూడా చాలామంది చేసే అవకాశం ఉన్నా ఆన్ టైం కట్టాలి కాబట్టి మీరు చేసిన పాపాలకు దోసుకోవడానికి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి 26,000 కోట్లు పే చేయడంలో ఆలస్యమైంది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ సందర్భంలోనే ఆగస్టు 15కి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి ఏదో ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు, లేకపోతే పార్టీలో ఈయన పెద్ద లీడర్ అన్నట్టు, 5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ తప్ప ఎవరిని నడవలే. కలుతుంది ఆఖరి సంతోష్ రావంతది కూడా నడవలే. ఈయనను ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఈయన ఒక నౌకరు మాత్రమే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఈయన ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా? రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు, వచ్చినా ఈయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? అయితే గీత అలా కొడుకు అవుతాడు. ఈ జన్మలయ్య నీ పార్టీ జూన్ 3, 4కి వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నువ్వు ఎమ్మెల్యే గెలుచుడో కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకే నవ్వడం కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటారు వీడు మళ్ళా జోకర్ చేసిండు, మళ్ళా అనుకుంటావు ఆ రోజు అగ్గిపేట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదేమో, నిజంగా అగ్గిపేట దొరకలేదేమో అనుకుంటు. కానీ ఇవాళ రాజీనామా ప్రొఫార్మాలో రాసుకొచ్చి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే వేరేదో రాసుకొచ్చి అవన్నీ మాకు తెలుసు, అన్ని ఇంప్లిమెంట్ చేసినాం, 5 చేసినాం, మిగిలినవి కూడా చేస్తామని తెలుసు మాకు. కానీ పబ్లిక్ ఎప్పుడు ఫూల్స్ అవుతారు అనుకున్నాను. నువ్వు అగ్గిపెట్టే మీ మామ దొంగ దీక్ష ఉప్మా విటమిన్ డి ఇంజెక్షన్ తీసుకుంటున్నట్టు నిమ్స్ డాక్టర్లు ఇచ్చిన ఫైల్ నా దగ్గర ఉన్నది. గోనె ప్రకాష్ రావు గారు ఆర్టీఐ యాక్ట్ గారు తీసుకొచ్చాను, దాంతో 30 ఏళ్ళు బతకొచ్చు. మీ చరిత్రలో మీ కుటుంబమే, నీ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ. మా దగ్గర కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు పెద్ద మనిషి చెప్పిండు, మినరల్ వాటర్ అమ్ముకుని ప్లాంట్ పెట్టి ఉప్పల్లో బతికే ఓ టీఆర్ఎస్ లీడర్ ఇవాళ 5,000 కోట్ల ఆస్తి వచ్చింది. కానీ ఇండైరెక్ట్గా జగదీష్ రెడ్డి పేరు చెప్పి మీ కౌన్సిల్ చైర్మనే చెప్పిండు. మొత్తం దోపిడీగా పాలన అయితే ఆయన మీద ఒక మాట్లాడే ధైర్యం లేదు. ఇవాళ ప్రజలను ఫోన్ చేయడానికి మళ్ళా వచ్చిన హరీష్ రావు, నేను ఇప్పటికెళ్ళి మేము హరీష్ రావు అని పిలవం, అవులేష్ రావు అని పిలుస్తాం. నీకు మైండ్ నీకు ఇంకా పెరగలే, పర్సనాలిటీ పెరిగింది. ప్రొఫార్మర్ తీసుకొచ్చి ఇచ్చిపో. లేకపోతే ఒకటే చెప్తున్నా, లాస్ట్ పాయింట్,
మీ మామ మీ పార్టీ యజమాని, నీకు యజమాని, మీ మామ కాదు. ఓ మేనల్లునివి, సొంత బిడ్డనిచ్చిన అల్లుని కూడా కాదు. నేను ఓడి దగ్గర కూడా రానియలే. నువ్వు చేస్తే ఒక పని కూడా కాలే. నీ దగ్గరికి మినిస్టర్ ఉన్నప్పుడు వస్తే ఒక పని చేయలేకపోయినావు. నా ఎమ్మెల్యే గారు